అశోక్ తండ్రి సంగప్ప గ్రామం కాసింపూర్ సపోర్ట్ ఒకసారి నెక్స్ట్ అశోక్ గారు తండ్రి కవర్ తీసి తర్వాత రాము గారు తండ్రి పేరు అంజయ్య ఆత్మకూరు గ్రామం మండల్ సదాశివపేట రాము గారు ఫోన్ ఫోన్ పే ఆన్ అయింది మళ్ళీ ఎక్కడ పోగలేదు చెప్పు ఆయన గారు జగన్ గారు ఇటే చూడాలి ఒకటే ఫోటో సార్ ఇక్కడ చూడండి అతిథులచే సత్కారం సోయాబీన్ లో జాతీయ అవార్డు జాతీయ పురస్కారం పొందినటువంటి వారు ఒకసారి చెప్పండి గట్టిగా అందరూ సభ్యులకు ఒక నిమిషం సార్ చెప్పకు మంచి ఈనాటి సన్మానించుకున్నటువంటి రైతులందరూ ఒకసారి సురేష్ గారు ఈనాటి సభకు గౌరవ అతిథులు ముఖ్య అతిథులు అయినటువంటి శ్రీ బి చంద్రశేఖర్ ఐఏఎస్ గారు అడిషనల్ అప్రాక్సిమేట్ జగనీల పట్టణాల పాలన చూసుకుంటే ఒక గ్రామాన్ని ఎంచుకున్నట్లయితే చెక్ చేసుకుంటే తక్కువ 2 ఎకరాల నుంచి 2.5 ఎకరాల కంటే తక్కువ ఉంటుంది అవునా ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కొడుకుల నుంచి కోడలకి భూమి యొక్క బదలాయింపు చేయబడి ఇప్పుడు ఒక రైతు కుటుంబాన్ని కాకుండా ఒక రైతు కుటుంబాలుగా చూసుకుంటే 2 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి అనేది వాళ్ళకి ఉండడం జరిగింది. సో ఈ వ్యవసాయము భూమి కవకం తగ్గుతున్నప్పుడు వ్యవసాయం మీద పెట్టుబడి అనేది పెరుగుతుంది. ఎందుకంటే మనకు అంటే సీడ్ విత్తనాలు కానించి దానికి హార్వెస్టింగ్ వరకు అనేక సందర్భాల్లో ప్రతి ఒక్క రైతుకి వారి యొక్క భూమి పైన కొడతాడు ఆగు కొడతాడు. అశోక్ తండ్రి సంగప్ప గ్రామం కాసింపూర్ సపోర్ట్ ఒకసారి నెక్స్ట్ అశోక్ గారు తండ్రి కవర్ తీసి తర్వాత రాము గారు తండ్రి పేరు అంజయ్య ఆత్మకూరు గ్రామం మండల్ సదాశివపేట రాము గారు ఫోన్ ఫోన్ పే ఆన్ అయింది మళ్ళీ ఎక్కడ పోగలేదు చెప్పు ఆయన గారు జగన్ గారు ఇటే చూడాలి ఒకటే ఫోటో సార్ ఇక్కడ చూడండి
అతిథులచే సత్కారం. సోయాబీన్లో జాతీయ అవార్డు, జాతీయ పురస్కారం పొందినటువంటి వాడు. ఒకసారి చెప్పండి గట్టిగా. అందరూ సభ్యులకు ఒక్క నిమిషం సార్ చెప్పకు మంచి ఈనాటి సన్మానించుకున్నటువంటి రైతులందరూ ఒకసారి సురేష్ గారు అన్నదాత జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతుల ఐక్యత కాంగ్రెస్ పార్టీ అందరూ మనవాళ్ళే. రైతుల సభ కాబట్టి దయచేసి రైతుల ఐక్యత. పార్టీ ఏదైనా రైతులంతా ఒకటే. అందరికీ కుమ్మరి శ్రీనివాస్, తండ్రి రాముడు, గ్రామం ఆరుట్ల, కంది మండలం. ఎమర్జెన్సీగా మీకు కావాలి అంటే ఆ టైంలో మనం పైసా పెట్టలేమంటే మీన్స్ వెళ్ళండి. తప్పకుండా 10 లక్షల వరకు పేషెంట్ అక్కడే ఉన్నా మనం గవర్నమెంట్ నుంచి అందించవచ్చు. కాబట్టి దాని గురించి ఏం బాధపడవసరం లేదు. 10 లక్షలు అందరికీ వస్తాయి. ఇంకా కూడా రైతు బీమా ఇంకా కావాలి, ఇంకా స్పెషల్ ఏమన్నా కావాలి అంటే మరి దాన్ని కూడా మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మరి అది కూడా సాధించామంటే ఇప్పుడు మనం ఎక్కువ మనకి ఏం చేస్తున్నాం, పంటలు పత్తినే ఎక్కువ వేస్తున్నాం. ఆ పత్తి వర్షాలు పడకపోయినా ఎక్కువ వర్షాలు పడ్డా నష్టపోతున్నాం. ఇంకో పంట వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వర్షాధార పంటలు ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది. బోర్లు ఉన్నాయా ఏమన్నా ఉంటే నీటి పాత్రలు ఉంటే ఇంకో పంట వేయచ్చు. కానీ దేని వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కౌలు రైతులు మరి కౌలు కూడా మరి కట్టలేని పరిస్థితులు అవుతున్నారు. మరి ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పామాయిల్ చెట్లు పెట్టండి, మంచి దిగుబడి వస్తుందని అగ్రికల్చర్ ఆఫీస్ గారు చెప్తున్నా. ఒక అవగాహన సభ పెట్టండి, రైతులు ఇలాగే పిలిపించి దానివల్ల ఎట్లా లాభం ఉంటుంది. చాలా లేబర్ అవసరమే లేదు నాకు తెలిసి. చాలా తక్కువ లేబర్ వస్తుంది. మరి పంట దిగుబడి ఎక్కువ వస్తుంది. మనమంతా లక్ష్యాలు కాదు కోటీశ్వరం కావచ్చని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను మొన్ననే వరంగల్ సైడ్ వెళ్ళినా చాలా మంచి పంట అనిపిస్తుంది. పామాయిల్ పంట చాలా బాగుంది ఖమ్మంలో. కాబట్టి మనమందరం కూడా సంగారెడ్డి జిల్లా కూడా మరి పామాయిల్ పెంచితే బాగుంటుందని, దిగుబడి ఎక్కువ వస్తుంది, ఎక్కువ లాభాలు ఉన్నాయని నేను వారు చెప్తే విన్నాను. అలాగే మరి ఈ మధ్యలో 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నప్పుడు వ్యవసాయ పరికరాలు ఏమి ఇవ్వలేదు. ట్రాక్టర్ పనిముట్లు ఉండడానికి అట్లాంటివి ఇవ్వలేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఇస్తామని చెప్పింది కాబట్టి తప్పకుండా ఆ పనిముట్లను తప్పకుండా సాధిద్దాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న ఖర్చులకి సరిపోలేని పరిస్థితిలో ఉన్న అది చేసుకోవడం మనకందరూ కూడా అనుకూలంగా ఉంటుంది. పాడి పశువు నిజంగా పాలు కొనాలంటే భయం అవుతుంది.
ప్యాకెట్ పాలు తాగాలంటే అందులో ఏం కలిపిందో కూడా తెలుస్తుంది, ఇబ్బంది అవుతుంది. తప్పకుండా పశు సంపదకు ప్రభుత్వం తరఫున మనం మంచి స్కీములు తీసుకొచ్చి పశుధరను పెంచుకుంటే మరి ఎరువులు అవుతాయి, పాలు వస్తాయి, మరి సంపద వస్తుంది. అందుకని గతంలో పెద్దలు అంటుంది పాడి పంట ఉంటే కుదవ ఉండదు, సిరి సంపదలు ఉన్నట్లే. మళ్ళీ ఆ కాలాన్ని తిరిగి తీసుకురావాలంటే మన చేతుల్లో ఉంది. మరి ఈ సమయంలో గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పకుండా అలాంటి పరిశ్రమలకి ముందుకు వెళ్ళాలని చెప్పడం కూడా జరుగుతుంది. సమస్య మరి కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథులు చంద్రశేఖర్ గారు, అలాగే సభ అధ్యక్షులు రాంబేరి గారికి, అలాగే ప్రభు గారికి, ఉమ్మడి గారికి, రైతు కుటుంబ సభ్యులందరికీ, నేను కూడా రైతు బిడ్డనే, రైతు కుటుంబ సభ్యులందరికీ అలాగే నమస్కరిస్తూ, మరి ఎప్పుడైనా ఎక్కడైనా సమస్యలు ఉంటాయి, కానీ అమ్మ అడగండి అన్నం పెట్టదన్నట్టు మరి ప్రతి సమస్యకు ఒక మార్గం అంటూ ఉంటుంది. రైతు లేనిదే రాజ్యం లేదు, కడుపు లేనిదే మరి కోటి విద్యలు చూటి కోరిక ఎట్లా చేస్తాము. రైతు పండిస్తేనే ఈరోజు కడుపుతుంది, ట్యాబ్లెట్ వేస్తే కడుపు నింటారు. కంపెనీలు ఎన్ని వచ్చినా కడుపు నించే పరిస్థితి కాదు, రైతు పండిస్తేనే కడుపు నింటుంది. కాబట్టి ఈరోజు మీ బాధలు సమస్యలన్నీ తెలుసు. మరి ముఖ్యంగా రైతు రుణమాఫీ అవుతుందా కాదనేది చాలా మందికి అది పెద్ద సమస్యగా అనిపిస్తుంది. మరి 80% 90% మందికి చేసిన ప్రభుత్వం ఆ 10 మందికి ఎందుకు చేయదని మీరు ఒక్కసారి అనొచ్చు కదా, ఒక్కసారి మాట్లాడవచ్చు కదా. ఇప్పుడు కాదు, కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఎప్పుడు కూడా తప్పలేదు, తప్పిందా చేసి చూపించింది. ఎప్పటి నుంచి నెహ్రూ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా మన కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన పార్టీ. ఈరోజు ఇంకా కూడా మనం చూస్తూ ఉన్నాం, మనం ఆశలు కూడా ఆ పార్టీ మీదే ఉన్నాయి. గతంలో 10 సంవత్సరాలు ఇచ్చిన మాట ఏ ఒక్కటి కూడా సవరణ చేయలేదు, అయినా ఓపిక పట్టినాం. మరి ఇప్పుడు మీ సంఘం నుంచి ఇంత పెద్ద సమావేశం కావడం మన జిల్లాలోనే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. మన జిల్లా యావత్ తెలంగాణలో ఆదర్శంగా జిల్లా కావాలని నేను అందరూ కూడా కోరుతున్నాం. వ్యవసాయం అనేది ఇప్పుడు వచ్చింది కాదు, ఎవరో చెప్తే చేసేది కాదు. మన పూర్వోత్తర నుంచి మన తాత ముత్తాతలు ఎప్పటి నుంచో చేస్తున్న వ్యవసాయం. అనివార్య కారణాల వల్ల మనం పంటలు మార్పు చేసినాం, మరి కాబట్టి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అందులో అందరూ కూడా చదువు మీద చూస్తున్నారు. చదువుకోవాలి, చదివితే తెలుగు వస్తుంది, చదివితే ఉద్యోగం వస్తుంది, చదివితే కంపెనీలు చేయొచ్చు, పని చేయొచ్చు అని ఆలోచన చేసి లేబర్ తగ్గిపోతుంది. ఇప్పుడు చేసే పని అంటే ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నదే వ్యవసాయం పని చేయడానికి వస్తున్నారు తప్ప మరి 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న ఎవరు రావట్లేదు. అందుకే ఇప్పుడు మన కలెక్టర్ గారు చెప్పినట్టు మరి టెక్నికల్గా చాలా పరికరాలు వస్తున్నాయి. తప్పకుండా అలా పరికరాలు మన అందరికి కూడా అందుబాటులో వస్తట్టు సబ్సిడీతో ఇస్తారా, లేకపోతే ఇంకా ఏ విధంగా గవర్నమెంట్కి ఇస్తే మన వ్యవసాయం అభివృద్ధి చేస్తామనే ఆలోచనలో పోదాం. మీకున్న సమస్య ఏదున్నా కానీ ఒక పేపర్ మీద ఇస్తే మీ తరఫున మనమందరం కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుగుతాం. తప్పకుండా అది సాధించడానికి కూడా తెలంగాణ ఒకటి తెచ్చుకున్నామా, ఒక్కరి చేస్తే వచ్చిందా? అందరం కష్టపడి సమైక్యంగా కొట్లాడితే ఎలా వచ్చిందో ఈరోజు వ్యవసాయదారులు కూడా అలాగే సమైక్యంగా కొట్లాడటం, పోరాటం, మన హక్కులను సాధించుకుందాం. బీమా అది అది ఎట్లా ఉందంటే ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఇస్తున్నారు కాబట్టి అటువైపు వాళ్ళు వెళ్తున్నారు. సో ఇంకా కొంత మనకు రైతులలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది.
అంటే ఇది పత్తి పంట వేసిన వాళ్ళు ఖరీఫ్కి రబీకి ఏం పెట్టట్లేదు, రబీకి వదిలేస్తున్నారు. సో రబీలో కూడా వేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రబీలో కూడా 3 నెలల పంటలు కానీ 4 నెలల 3 నెలల పంటలో వచ్చేటువంటి దిగుబడి ఉంది. జొన్నలు ఫర్ ఎగ్జాంపుల్ వేసే అవకాశం ఉందని మనకి. సో ప్రతి రైతులు రబీలో కూడా తన భూమిని ఖాళీగా ఉంచకుండా ఇటువంటి కమర్షియల్ క్రాప్స్ వైపు వెళ్ళినట్టయితే 2 సీజన్లో కూడా మనకు డబ్బులు మనకు పెట్టుబడి మన భూమి అనేది వ్యవసాయం చేయడానికి అనువుగా ఉంటుంది. సో ఆ రకంగా మల్టీ క్రాపింగ్ వైపు వెళ్ళినప్పుడు నెక్స్ట్ కడే సీజన్ నాటికి మనకు మళ్ళీ పంట యొక్క భూమి యొక్క సారం పెంచడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇదే కాకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కొన్ని స్కీమ్స్ కూడా సార్ మన వేదిక ఉన్నటువంటి పెద్దలు చెప్పడం జరిగింది. సో వాటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మేము జిల్లాలో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జిల్లా కలెక్టర్ గారు కానీ గౌరవ మంత్రివర్యులు కానీ ఎప్పటికప్పుడు మనకి ఆదేశాలు ఇస్తున్నారు. సో దాన్ని మనం పాటించే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా క్షమించి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జిల్లాలో ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం తెలియజేస్తుంది. మరొకసారి అవకాశం అనేది తగ్గే అవకాశం ఉండే ప్రమాదం ఉంటుంది. సో దాన్ని మనం బేరీస్ వేసుకొని భూక్రమతాలని ఏదైతే ఉందో భూమి అయితే పెరగలే కదా, భూమి పెరగలేదు లేదు, పెరుగు తగ్గనే లేదు, భూమి అయితే అంతే ఉంది కదా. అంటే భూమి మన పెట్టుబడిని తగ్గించుకుంటూ దిగుబడి పెంచుకుంటూ లాభాలకు వెళ్ళాలి అని అంటే మనమందరం కూడా మళ్ళీ ఒక ఏకీకృత ఫార్మింగ్ అంటే స్వామినాథన్ గారు కూడా ఒకప్పుడు మనకు వారు కూడా చెప్పడం జరిగింది. కోఆపరేటివ్ ఫార్మింగ్ వైపు ఇప్పుడు అడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నెమ్మది అది ఒకసారి వచ్చేది కాదు. అంటే కమతాలు తగ్గినాయి కాబట్టి వ్యక్తిగతంగా లాభాలని పెంచుకోవడానికి కోఆపరేటివ్ ఫార్మింగ్ దిశగా కొంత అడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఇది మొదటి అంశం. సో దీన్ని రైతులందరూ కూడా ఒకసారి ఆలోచనలు చేయాలా, చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రెండవది దీనికి సంబంధించినటువంటి యాంత్రీకరణ. ఇంతకు మనకు మన జేడీ గారు చెప్పినట్టుగా ఒకప్పుడు మనమే వ్యవసాయం, మీరందరూ కూడా మాకంటే పెద్దవారు, మీరందరూ కూడా వ్యవసాయం చేసిన వాళ్ళ అనుభవం ఉంది. ఒకప్పుడు మనము ట్రాక్టర్ లేని టైంలో మనం ఎద్దులను పెంచుకొని మన యొక్క పాడి మరియు పంట రెండు కూడా సమానంగా చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎప్పుడైతే యాంత్రీకరణ మొదలైందో పాడి పరిశ్రమ అనేది కొత్త వెంకడు వేయడం జరిగింది. అయితే యాంత్రీకరణ అనేది మనకు తగ్గుతుందా అంటే లేదు, తగ్గట్లేదు. యాంత్రీకరణ అనేది ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఇంకా పెరగాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. సో యాంత్రీకరణ వైపు అడుగులు వేసే క్రమంలో మనకు ఉన్నటువంటి అధునాతన యాజమాన్య పద్ధతులను మనం అవలంబించుకోవడం నేర్చుకోవాలి. అంటే ఇంకా మనము పత్తి వేయడంలో ఇంకా మనము వ్యవసాయ కూలీల మీద ఆధారపడుతున్నాం. ఎక్కడి నుంచో బీహార్ నుంచో ఒడిశా నుంచి వచ్చినటువంటి కూలీలకి మనం డబ్బులు ఇచ్చి 500 ఇస్తే తప్ప వాళ్ళు మనకు రావట్లేదు. ఇప్పటికీ కొన్ని చోట్ల పత్తి పంట ఇంకా హార్వెస్టింగ్ కాకుండా ఏరకుండా అట్లనే ఉంది, రైతు కళ్ళాలి అట్లనే ఉంది. అంటే ఎందుకు ఇంకా జరుగుతుంది అని అంటే మనం ఇంకా మనుషుల మీదనే ఇంకా మనము కొంత డిపెండ్ అవుతున్నాం. ఇప్పుడు ఒక ప్యాడీ మన వరి పంట వేయడానికి మనం వెళ్ళినట్టయితే వరి పంటకి ఒక పిచికారీ అంటే మందు కొట్టాలి అని అంటే తక్కువ ఒక ఎకరానికి దగ్గర మన మందు అన్ని ఖర్చులు చూసుకుంటే 2000 నుంచి 2500 అయింది. సో అట్లా రాకుండా అదే మనము డ్రోన్ ద్వారా వెళ్ళినట్టయితే తక్కువ సమయంలో వారి యొక్క దిగుబడిని దిగుబడి పెంచుకోవచ్చు. అలాగే మందు యొక్క ఖర్చు కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అంటే ఇది మరి ఎలా వస్తుంది అని అంటే మనకి ప్రభుత్వం అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఈ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ కింద చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇందిరా మహిళా శక్తి పథకం అనేది మనకు ఉన్నది. ఇందులో మహిళలను కూడా భాగస్వాములు చేసుకొని మహిళా రైతులకి ముఖ్యంగా సంఘం సభ్యులుగా ఉన్నట్టయితే ఇందిరా మహిళా శక్తి ద్వారా కూడా వారికి ఈ డ్రోన్ యొక్క సదుపాయం కల్పించడానికి ప్రభుత్వం రుణం ఇస్తుంది. బ్యాంక్ నుంచి రుణం పొందడానికి అవకాశం ఉంది. సో అట్లాంటి కొంతమంది సంఘాల నుంచి ముందుకు వచ్చినట్టయితే మహిళా సంఘాల ద్వారా వ్యవసాయాన్ని అనుసంధానం చేస్తే తప్పకుండా మీ యొక్క ఏదైతే కూలీల ఖర్చు ఉందో అది తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యాంత్రీకరణ పద్ధతుల ద్వారా సరైన యాజమాన్య పద్ధతుల ద్వారా ఏంటంటే దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనకి ఏం చేస్తుంది అని అంటే మనకు పెట్టుబడి సాయం పెంచుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా పెట్టుబడి అంటే మద్దతు ధర పెంచుతూ ఉంటుంది. కానీ మద్దతు ధరకి మార్కెట్లో ఉన్నటువంటి ఖర్చులకి మనకు సరిపోతుంది. సో అంటే ఎందుకు అంటే ఈ రకమైనటువంటి యాజమాన్య పద్ధతులు మనం మంచిగా అవలంబిస్తే ఇట్లాంటి
బాధలు అనేది మనకు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. రెండవది మన ప్రభుత్వం యొక్క మంచి చేపట్టిన కార్యక్రమం రుణమాఫీ మనం చేపట్టడం జరిగింది. రుణమాఫీ కూడా కొంతమందికి ఇంతకు చాలా మంది రుణమాఫీ కూడా చాలా మందికి వర్తింపు చేయలేదని చెప్పి అంటే కొంతమందికి ఇంకా తెలియాల్సి ఉన్నారు. అది వాస్తవమే. అని కొన్ని చిన్న కారణాల వల్ల సరైన బ్యాంక్ అకౌంట్ ఇవ్వకపోవడం, లేకపోతే ఆల్రెడీ అందులో నుంచి డబ్బు డ్రా చేయడం, లేకపోతే ఇంకా చిన్న ఆధార్ నెంబర్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల అట్లా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అది కూడా ఆల్రెడీ మన ఫేస్ 4లో కూడా 11,000 మంది రైతులకు పెట్టడం జరిగింది. అది కూడా త్వరలో మనకి ప్రభుత్వం రిలీజ్ చేస్తుందని చెప్తున్నారు. కాబట్టి అది కూడా మనకు మన రుణమాఫీ అనేది మనకు ఒక మంచిగా అవకాశంగా మనం మర్చిపోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే మనకు జిల్లాలో మనకి సింగూరు రిజర్వాయర్ ప్రాంతానికి సంబంధించి తప్పితే మిగతా చోట్ల పత్తి అనేది వేస్తున్నారు. హైదరాబాద్ ప్రాంతంలో మాత్రమే కమర్షియల్ క్రాప్స్ వైపు వెళ్తున్నారు. షుగర్ కేన్ కానీ లేకపోతే ఇతర. ఈనాటి సభకు గౌరవ అతిథులు, ముఖ్య అతిథులు అయినటువంటి శ్రీ బి చంద్రశేఖర్ ఐఏఎస్ గారు అడిషనల్ భారతీయ కిసాన్ సంఘ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారికి, సో అట్లాగే జిల్లా వ్యవసాయ అధికారి గారికి, డిస్ట్రిక్ట్ వెటర్నరీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారికి, ఏడీ అగ్రికల్చర్ గారికి, ఎంఏఓ గారికి, ఏఈఓ గారికి, ఎస్పీడీఓ కొండాపూర్ గారికి, వివిధ రైతు సంఘాల నాయకులకి, వివిధ జిల్లా నుంచి నలుగురు వచ్చినటువంటి రైతు నాయకులకి, రైతు బాంధవులకి అందరికీ కూడా ఈనాటి ఈ కార్యక్రమం చాలా శుభదినం. ఎందుకంటే మన జిల్లాలో సంగారెడ్డి జిల్లా ఒక అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్, ఇది వ్యవసాయ ఆధారితటువంటి కుటుంబం ఉంది. ఇంకా మన జిల్లా యొక్క జనాభా చూసుకున్నట్టయితే సుమారు 60% మనకు గ్రామీణ ప్రాంతం వాళ్ళు ఉన్నారు. అంటే 40% పట్టణ ప్రాంతం వాళ్ళు ఉన్నారు. ఇంకా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు మనకి ఆల్మోస్ట్ నియర్లీ దగ్గర ఒక 7 లక్షల వరకు ఇంకా వ్యవసాయ ఆధారిత 7 లక్షల మంది వ్యవసాయ ఆధారితమైన కుటుంబాలు ఉన్నారు. సో వారిని కనుక చూసుకున్నట్టయితే అంటే మనకు వ్యవసాయం అనేది ఇంతకు చాలా పెద్దలు చాలా మంది చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను 2 విషయాలు చెప్తాను. మనందరికీ ఒకప్పుడు మీరందరూ కూడా వ్యవసాయం ఎన్నో ఏళ్ళుగా సంవత్సరాలు మీరందరూ చేస్తూ ఉన్నారు. వ్యవసాయం యొక్క కమకం అంటే భూ కమకం ఏదైతే ఉంటుందో ఒకప్పుడు మనకు 1975 ఆ ప్రాంతంలో ఎప్పుడైతే ఈ సీలింగ్ యాక్ట్ చట్టం వచ్చిందో అప్పుడంతా కూడా వ్యవసాయ కమతాల్లో భాగంగా మనకు అప్పుడు కమతాలు అనేది సుమారు తక్కువ ప్రతి ఒక్క రైతుకు 5 ఎకరాల వరకు ఉండేది. తక్కువ 5 ఎకరాలు ఉండే 5-10 ఎకరాల వరకు కూడా మనకి అప్పుడు వ్యవసాయం ఉండేది. కానీ ఇప్పుడు మన ప్రతి 5 మంది రైతులకు సన్మానం ఉంటుంది. అంటే దయచేసి అందరూ ఓపికతో ఉండి సభ నిర్వహించుకుందాం. దయచేసి బయట ఉన్న వాళ్ళు రావాలి మీకోసమే. ఒక చిన్న సూచన, ఒక 10 నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగుస్తుంది. దయచేసి అందరూ కూడా ఓపిక పట్టాలి.